ఉన్నమాట చెప్పా. మంచిని మంచి అంటే తప్ప అంటున్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ మంచి చేస్తే మంచని చెబితే తాను మళ్లీ పార్టీ మారుతానంటూ ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. మరి సాయంత్రం ఇంటికి వస్తారా ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాండి ఎందుకు రావద్దంట, రండి అన్న వచ్చాడు. టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతాడు. ఇప్పుడు కన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. ఎవరు చెప్పుకోను నేను. తెల్లారి వేయం నాదని ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన ఒకసారి కాదు, 50 సార్లు లేపడు. మొన్నటికి మొన్న ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పెండింగ్ బిల్లులు ఇస్తామంటే కేసీఆర్ ను మోసం చేయడం ఇష్టం లేకపోయినా అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేశారన్నారు. ఇప్పటి వరకు సగమే నిధులిచ్చారన్నారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోనన్న తన వ్యాఖ్యలను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. మరి అటుపోతాడా ఇటుపోతాడా, పోచారం శ్రీనివాసరెడ్డి ఉక్కిన పోయినా, ముఖ్యమంత్రి కలిసి ఉక్కిన కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్పున్నాం. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని మరుస్తారా? నా పుట్టగతులు ఉండే పేయమని నాకు కూడా. నేను ఎప్పుడైనా ఎవరికైనా భయమానంటప్పుడు నేను ఎప్పుడు భయమానే కాబట్టి. తాను స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారే రకం కాదన్నారు పోచారం. మభ్య పెట్టి అబద్ధాలాట నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పారు పోచారం బాగా తీర్పులు ఏవో మాట్లాడాడు, దాంట్లో రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు, ఏం రాష్ట్రం లేదు, ఏం చేయలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పోచారం శ్రీనివాసరెడ్డి. తన నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేస్తానన్నారు పోచారం. అలాగని ఎవరి దగ్గర తలవంచలన్నారు.